ఇక పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఒకసారి మనం చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ చూద్దాం ఒకసారి. మార్కెట్ బాటా రైతుకు బాసట అంటూ ప్రధానమైన వార్త కనిపిస్తూ ఉంది. నిన్న పెద్ద ఎత్తున పత్తి రైతులు అలాగే సోయాబీన్ ఇతర పంటలు పండించే రైతులు ఎదుర్కొంటున్న అగచాట్లను కష్టాలను కన్నీళ్లను తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ మార్కెట్ బాట చేపట్టింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నిన్న ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్తో పాటు అనేక ప్రాంతాల్లో రైతులను కలిసి వారి కష్టాలను తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి కావచ్చు, వ్యవసాయ రంగానికి వెన్నుపోటు పొడుస్తున్న నేపథ్యంలో ఏ రకంగా రైతులు అన్నిటికంటే ముఖ్యంగా పత్తి రైతులు అగచాట్లు పడుతున్నారో ఆ విషయాలన్నీ కూడా తెలుసుకున్న సందర్భం. ఆ అంశానికి సంబంధించిన సమగ్రమైన కథనం మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. మార్కెట్ బాటా రైతుకు బాసట, ఎకరానికి 13 క్వింటాల పత్తి కొనాల్సిందే అంటూ కేటీఆర్ గారు అల్టిమేటం జారీ చేశారు. 7 క్వింటాళ్ళు మాత్రమే ఎకరానికి కొంటామని ఇటీవల సిసిఐ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న కొర్రీలపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డ సందర్భం కనిపించింది. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రకంగానైతే ఎకరానికి 13 క్వింటాల పత్తి కొన్నారో అదే రకంగా మళ్ళీ 13 క్వింటాల పత్తి కొనాలి తప్ప రైతులను ఈ రకంగా అగచాట్ల పాలు చేయడం అత్యంత దారుణమైన విషయం అని చెప్పేసి నిన్న మండిపడిన సందర్భం మనకు కనిపించింది. రైతులను ఉద్దేశించి కేటీఆర్ గారు మాట్లాడుతున్న సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున రైతులంతా కూడా నిన్న ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్కు తరలి వచ్చిన పరిస్థితి కనిపించింది. పార్టీ శ్రేణులతో పాటు పెద్ద ఎత్తున అక్కడ రైతులు, మహిళా రైతులు కూడా కదిలి వచ్చారు. వారంతా కూడా తమ కష్టాలను చెప్పుకున్నారు. తమ కన్నీళ్లను ఏ రకంగా 2 ఏళ్ల నుంచి అనుభవిస్తున్నామో ఆ బాధను కూడా కేటీఆర్ గారికి వివరించిన సందర్భం కూడా కనిపించింది. ఈ క్రమంలోనే తేమ ఉన్నా రంగు మారినా కూడా తప్పకుండా ప్రతి కిలోను చివరి కిలో వరకు కొనుగోలు చేసే వరకు పత్తి రైతుల వెంట నిలుస్తాం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచుతామని చెప్పి ఈ సందర్భంగా కేటీఆర్ గారు వారికి హామీ ఇచ్చారు. గోసపెడుతున్న కపాస్ కిసాన్ యాప్ను ఎత్తివేయాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేసిన సందర్భం కూడా కనిపించింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తెచ్చిన ఈ కపాస్ కిసాన్ యాప్ ఏదైతే ఉందో ఇది రైతులకు సంబంధించిన కష్టాలను మరింత రెట్టింపు చేస్తోందని రైతాంగం అంతా కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. వాస్తవానికి రైతుల్లో స్మార్ట్ ఫోన్లు వాడేవారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. స్మార్ట్ ఫోన్లు వాడేవారికి ఇంటర్నెట్ సౌకర్యం ఆదిలాబాద్ వంటి మారుమూల ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతులకు ఇంటర్నెట్ సౌకర్యం కూడా అత్యంత సమస్యగా ఉన్న సందర్భం. దీనికి తోడుగా స్లాట్ బుకింగ్, ఈ యాప్లో స్లాట్ బుకింగ్ చేయాలంటే తలకు మించిన భారంగా మారుతోంది. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా స్లాట్ బుకింగ్ కావట్లేదు. అందులో 1,00,000 నిబంధనలు పెట్టారు, అనేక రకాల కాలంలు పెట్టారు. అవన్నీ కూడా నింపడం ఏ రకంగా సాధ్యమవుతుంది? పత్తి పండించుకోవాలా, పంటలు పండించుకొని వాటిని కాపాడుకోవాలా, లేక ఈ యాప్ తంటాలు పడాలంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. దీనికి తోడుగా స్లాట్ బుకింగ్ చేసినా కూడా చివరికి కష్ట నష్టాలకు వచ్చి మార్కెట్ యార్డ్కి వస్తే అక్కడ 1,00,000 కొర్రీలు పెట్టి తేమ శాతం ఎక్కువగా ఉందని, కన్నా ఎక్కువ మేము కొనమని చెప్పేసి రకరకాల ఆంక్షలు పెట్టడం, దీనికి తోడుగా జిన్నింగ్ మిల్లులకు సంబంధించిన యజమానులు కూడా వారికి ఎదురవుతున్న ఇబ్బందులను వారు కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని చెప్పేసి వారు కూడా చేతులు ఎత్తేసి వారు కూడా ఏకంగా మూసివేసిన సందర్భం. ఇవన్నీ కూడా రైతుల కష్టాలను మరింత అగాధంలోకి నెట్టుతున్న పరిస్థితి. ఈ క్రమంలోనే ఇదంతా కూడా ఎందుకు జరుగుతుందనే చర్చ కూడా నిన్న అక్కడ జరిగింది. అమెరికా కావచ్చు, ఇతర అంతర్జాతీయ ఒత్తిళ్లకు తలొగ్గి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆ ఒత్తిళ్లకు తలొగ్గి పత్తికి సంబంధించిన దిగుమడిపై ఉన్న ఆంక్షలు కావచ్చు వాటిని ఎత్తివేయడంతో పెద్ద ఎత్తున విదేశాల నుంచి పత్తి వస్తుంది. ఈ క్రమంలోనే దేశీయంగా పండే పత్తి రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణలో దాదాపు 50 లక్షల వరకు ఎకరాలకు పత్తి సాగు చేసే రైతులు ఎవరైతే ఉన్నారో వారి భవితవ్యాన్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా అగాధంలోకి నెట్టాయని చెప్పేసి నిన్న కేటీఆర్ గారు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రం నుంచి 8 మంది కాంగ్రెస్, 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపించిన 2 కేంద్ర మంత్రులున్నా కూడా వారు కనీసం పత్తి రైతుల కష్టాలను కన్నీళ్లను పట్టించుకునే పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వం అడగట్లేదు, కేంద్ర ప్రభుత్వం కొనట్లేదు. కాబట్టి ఈ మొత్తం పాపంలో 2 ప్రభుత్వాలకు సంబంధించిన పాత్ర ఉంది. 2 ప్రభుత్వాలు కూడా దోషులే అని చెప్పేసి సూటిగా నిలదీసిన అంశం కూడా నిన్న మనకు ఆదిలాబాద్లో కనిపించింది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతును కడుపులో పెట్టి చూసుకున్నారు. రైతుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి చివరి కిలో కొనే వరకు కూడా ఏ రకంగా ఆ రోజు
మద్దతు ధరకు రైతుకు మద్దతు ధర వచ్చే వరకు పత్తి రైతును ఆదుకున్న పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఆ ధీమా ఆ ధైర్యం అధికారంలో లేకపోవడంతో రైతును పూర్తిగా కష్టాలు ముంచెత్తుతున్నాయనే అంశం ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచేదాకా కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని కేటీఆర్ గారు నిన్న మరోసారి సంకల్పించిన సందర్భం. మార్కెట్ బాటలో బీఆర్ఎస్ రైతులకు నేతల పరామర్శ అంటూ ఈ వార్త మనం చూస్తున్నాం. ఈ క్రమంలోనే నిన్న కేటీఆర్ గారితో పాటు పార్టీ నేతలకు సంబంధించిన విస్తృత పర్యటనల నేపథ్యంలో మార్కెట్ యార్డులో ప్రభుత్వాన్ని నిలదీసిన నేపథ్యంలో బీఆర్ఎస్ పోరు దిగొచ్చిన సర్కార్ అంటూ వార్త కూడా మనకు కనిపిస్తోంది. పత్తి రైతుల కష్టాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేటీఆర్, హరీష్, ఇతర నేతలు, జిన్నింగ్ మిల్లులతో ప్రభుత్వం చర్చలు, నేటి నుంచి యథావిధిగా పత్తి కొనుగోలు అంటూ ఈ వార్త కూడా ప్రధానంగా మనకు కనిపిస్తోంది. పూర్తిగా బీఆర్ఎస్ రంగంలోకి దిగి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచితే తప్ప కదలిక రాని పరిస్థితి. గతంలో కూడా అనేక రకాల ఉద్యమాలు, పోరాటాలు ప్రతి సందర్భంలో ప్రజల పక్షాన, తెలంగాణ సమాజం పక్షాన, తెలంగాణ రైతుల పక్షాన గొంతెత్తితేనే ఆ సమస్యకు పరిష్కారం లభిస్తున్న సందర్భం కనిపిస్తోంది. ఈ క్రమంలో నిన్న పత్తి రైతులకు బాసటగా నిలిచేందుకు బీఆర్ఎస్ చేపట్టిన పోరుబాట ఏదైతుందో అది ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి చివరికి సర్కారు దిగొచ్చిన సందర్భం కూడా కనిపించింది. ఇవాల్టి నుంచి యథావిధిగా పత్తి కొనుగోలు చేస్తామని చెప్పి ప్రభుత్వం స్పష్టం చేయడంతో రైతులంతా కూడా ఇది బీఆర్ఎస్ చేసిన పోరాటం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారితో పాటు ఇతర నేతలంతా చేసిన పోరాటం ఫలితంగానే ప్రభుత్వం దిగి వచ్చిందని రైతులు కూడా స్పష్టం చేస్తున్న సందర్భం క్షేత్రస్థాయిలో మనకు కనిపిస్తూ ఉంది. మరిన్ని వార్తలు చూద్దాం. అన్నదాత నుంచి కొన్నది కొంతే నత్తనడకన సాగుతున్న ధాన్యం కొనుగోలు అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకంగా ధాన్యం కొనుగోలు సాగుతూ ఉన్నాయో, ఏ రకంగా నత్తనడకన సాగి రైతులకు అగచాట్లు తప్పడం లేదో ఆ అంశానికి సంబంధించిన వార్త కూడా కనిపిస్తోంది. 80 లక్షల టన్నుల లక్ష్యం పెట్టుకున్నది ప్రభుత్వం. అయితే ఇప్పటివరకు ఉన్నది కేవలం 15 లక్షల టన్నులే అంటూ ఈ వార్త. రైతులకు 2,000 కోట్లకు పైగా పెండింగ్ ఉందనే అంశం కూడా ఇక్కడ మనకు ప్రధానంగా కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో కొనుగోళ్లపై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది. ఈ క్రమంలో పత్తి రైతులే కాదు, ధాన్యం పండించే రైతులు కూడా పూర్తి స్థాయిలో అగచాట్లు పడుతూ ఉన్నారు, ఇబ్బందులు పడుతున్నారనే అంశం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 15 లక్షలు మాత్రమే కొన్నారు. 80 లక్షల టన్నుల లక్ష్యం పెట్టుకుంటే కేవలం 15 లక్షలు మాత్రమే కొనడంతో ఇతర రైతులంతా కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఓవైపు ఇటీవల కురిసిన భారీ వర్షాలు, అంతకుముందు ఎరువుల కష్టాలతో రైతులు అల్లాడిన సందర్భం. ఇప్పుడు పండించిన ధాన్యం, కష్ట నష్టాల కూర్చి పండించిన ధాన్యం కూడా అమ్ముకునే పరిస్థితి లేదని చెప్పేసి రైతులు మండిపడుతున్న పరిస్థితి. అలాగే కొర్రీలపై సోయా రైతుల కన్నెర్ర అంటూ వార్త కూడా మనకు కనిపిస్తోంది. నాణ్యత లేదని 2 లారీలు వాపస్, కొనుగోలు ఆపేసిన నిర్వాహకులు. తూకం వేసినాక ఎట్లా తిప్పి పంపుతారు? నిర్మల్ జిల్లాలో రైతుల ధర్నా అంటూ ఈ వార్త కూడా ప్రధానంగా మనకు కనిపిస్తోంది. మొత్తం మీద రైతులకు సంబంధించిన అంశమే ప్రధానంగా ఈరోజు మనకు పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తున్న అంశం. మార్కెట్ బాటా రైతుకు బాసట అంటూ ఈ వార్త. నిన్న ఆదిలాబాద్లో మార్కెట్ యార్డ్తో పాటు పంట పొలాల్లో రైతులతో మాట్లాడిన సందర్భంలో ఆ అంశానికి సంబంధించిన వార్త. రైతుల కష్టాలు తెలుసుకునే సందర్భంలో కేటీఆర్ గారు పర్యటించిన సందర్భంగా ఆ వార్త కూడా మనకు ప్రధానంగా అన్ని పత్రికల్లో కూడా కనిపిస్తూ ఉంది. ఆ ఫోటో ఐటమ్స్ కూడా మనం చూడొచ్చు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్లో రైతులను పరామర్శించిన తర్వాత, రైతులతో మాట్లాడిన తర్వాత సీసీఐ అధికారికి వినతి పత్రం సమర్పించారు. బీఆర్ఎస్ పక్షాన అనేక రకాల డిమాండ్లు చేసిన సందర్భం కూడా కనిపించింది. తేమ శాతం ఎక్కువగా ఉన్నా కొనాలి, పత్తి రంగు మారినప్పటికీ కూడా తప్పకుండా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కూడా కోరారు. వెంటనే కొనుగోలు ప్రారంభించాలని కూడా డిమాండ్ చేసిన సందర్భం. దీనికి తోడుగా 7 క్వింటాళ్లకు సంబంధించిన నిబంధన ఏదైతే పెట్టారో దాన్ని తొలగించి 13 క్వింటాలు ఎకరాకు తప్పకుండా కొని రైతులను ఆదుకోవాల్సిన అవసరం, ఆ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వంపై కూడా ఉందని ఈ సందర్భంగా వినతి పత్రం సమర్పించిన అంశం కూడా ప్రధానంగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. పెద్ద ఎత్తున రైతులు ఏ రకంగా తరలి వచ్చారో ఆ అంశం కూడా మనం చూస్తున్నాం. కేటీఆర్ గారితో జరిగిన రైతుల ముఖాముఖి కార్యక్రమానికి పెద్ద ఎత్తున రైతులంతా కూడా అనేక ప్రాంతాల నుంచి తరలి వచ్చారు. గతంలో 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో రైతుకు రక్షణ వలయంగా అనేక పథకాలు, అనేక రకాల కార్యక్రమాలు ఉండేవి. ఇప్పుడు ఆ ధైర్యము, ఆ ధీమా లేకపోవడంతో రైతు అల్లాడుతూ ఉన్నాడు, రైతు ఇబ్బందులు పడుతూ ఉన్నాడు. సమాజంలో అత్యధిక శాతం ఉన్న జనాభా ఈరోజు ఇబ్బందులు పడుతూ ఉందంటే పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కేవలం 2 ఏళ్లలోనే పరిస్థితి పూర్తిగా మారిపోయిందని చెప్పేసి నిన్న రైతులు కేటీఆర్ గారి దృష్టికి తీసుకొచ్చిన అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఆ అంశానికి సంబంధించిన సమగ్రమైన వివరాలు, రైతులపై ప్రయోగాలు చేస్తారంటూ ఈ వార్త కూడా మనం చూస్తూ ఉన్నాం. కొత్త యాప్లను తీసుకొచ్చేసి దాంట్లో 1,000,000 ఆంక్షలు పెట్టి ఈ రకంగా చివరి క్షణంలో రైతులను స్లాట్ బుకింగ్ చేసుకుంటేనే కొంటామని చెప్పి నిబంధనలు పెట్టడం అత్యంత దారుణమైన విషయం అని చెప్పేసి రైతులు, పత్తి రైతులు అలాగే సోయా రైతులు కూడా మండిపడుతున్న పరిస్థితి.
తప్పకుండా ఎవరి పేరిట పొలం ఉందో వారు మాత్రమే వచ్చి అమ్మాలి అని చెప్తే వృద్ధులు ఎట్లా అమ్ముతారు? ఇళ్లలో ఉన్న తల్లులు కావచ్చు, అవ్వలు కావచ్చు, తాతలు వాళ్ళు వచ్చి ఎట్లా మార్కెట్ లాట్లో అగచాట్లు పడతారు? వారు ఫింగర్ ప్రింట్స్ ఎట్లా ఇస్తారని చెప్పేసి నిలదీసిన సందర్భం కూడా మనకు కనిపించింది. అంశానికి సంబంధించిన వార్త. కపాస్ కిసాన్ యాప్పై ప్రధానంగా రైతులంతా కూడా మండిపడుతున్న ప్రధానమైన అంశం మనం చూస్తున్నాం. వాస్తవానికి కేంద్రం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడైనా ఏదైనా సంస్కరణ తీసుకొచ్చినా, ఏదైనా పాలసీ రూపకల్పన చేసినా దానికి సంబంధించిన పరిణామాలు వాస్తవానికి రైతులకు, ప్రజలకు ఉపయోగపడాలి. కానీ ఇక్కడ పూర్తిగా సీన్ రివర్స్గా ఉందనే అంశం కూడా కనిపిస్తూ ఉంది. సమస్య పరిష్కారం మాట దేవుడెరుగు, కొత్త సమస్యలు తెచ్చి పెడుతోంది కపాస్ కిసాన్ యాప్ అని చెప్పి మండిపడుతున్న పరిస్థితి. ఈ క్రమంలోనే ఆ యాప్తో సంబంధం లేకుండా, నిమిత్తం లేకుండా యాప్ను రద్దు చేసేనా రైతులకు సంబంధించిన పత్తిని పూర్తిగా కొనుగోలు చేయాలి. నంబర్ 1 పత్తిని తెలంగాణ రైతులు పండిస్తూ ఉంటే అది కాదని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం ఎంత దారుణమని చెప్పి ఈ సందర్భంగా కేటీఆర్ గారు సూటిగా ప్రశ్నించిన సందర్భం కూడా కనిపించింది. అలాగే జూబ్లీహిల్స్ ప్యాలెస్ నుంచి వదిలి పంట పొలాలకు రా అంటూ నిన్న హరీష్ రావు గారు కూడా సవాల్ విసిరిన సందర్భం. అన్నదాతల కష్టాలు తెలుస్తాయని చెప్పి ముఖ్యమంత్రిని ఆయన నిలదీశారు. 2 ఏళ్లలో ఏం చేశారని చెప్పి విజయోత్సవాలు నిర్వహిస్తారని కూడా ఈ సందర్భంగా ప్రశ్నించిన అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ సర్కారు పాలనలో కరెంటు నుంచి కాంటా వరకు ప్రతి దాంట్లో కూడా రైతుకు కష్టాలు, కన్నీళ్లే మిగులుతున్నాయనే అంశాన్ని కూడా ప్రస్తావించిన పరిస్థితి. బీజేపీ ఎంపీల కన్నా దిష్టి బొమ్మలే నయమంటూ ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు, మండిపడ్డారు. రైతు సమస్యలపై చర్చించేందుకు వెంటనే అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని కూడా డిమాండ్ చేసిన అంశం కూడా ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంది. అనేక ప్రాంతాల్లో కూడా పార్టీ నేతలు, బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా రైతులకు మద్దతుగా నిన్న ఆందోళన బాట పట్టారు. రైతులకు సంబంధించిన అరిగోసను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వినిపించేందుకు మార్కెట్ బాట పట్టడంతో పాటు అనేక ప్రాంతాల్లో నిరసనలతో హోరెత్తించిన సందర్భం. ఈ క్రమంలోనే ప్రభుత్వం కూడా దిగి వచ్చిన సందర్భం నిన్న మనం చూసాం. పత్తికి సంబంధించిన కొనుగోలు కావచ్చు, రైతులకు సంబంధించిన వాణిని బీఆర్ఎస్ గట్టిగా వినిపించడంతో ప్రభుత్వం దిగిరాక తప్పని పరిస్థితి నిన్న నెలకొంది. ఆ అంశానికి సంబంధించిన సమగ్రమైన వివరాలు ఈరోజు అన్ని పత్రికల్లో కూడా ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి. మరిన్ని వార్తలు చూద్దాం. హైడ్రాపై మరోసారి న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసిన అంశం కూడా ప్రధానంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. హైడ్రా మారవా, ఎన్నిసార్లు మందలించినా తీరు మారదా అంటూ హైకోర్టు తామునే కూల్చివేతలు ఎందుకు, రోడ్డు ఆక్రమణలను మీరే తేలుస్తారా, హైడ్రాపై మరోసారి హైకోర్టు ఆగ్రహం అంటూ ఈ వార్త ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంది. గతంలో కూడా అనేక సందర్భాల్లో అత్యున్నత న్యాయస్థానం హైడ్రాను హెచ్చరించిన సందర్భం మనం చూసాం. వారాంతంలో చేపట్టే కూల్చివేతలపై కూడా మండిపడిన పరిస్థితి. తాజాగా మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసిన అంశానికి సంబంధించిన సమగ్రమైన కథనం కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఇక బీసీలకు సంబంధించి, బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశం కూడా రోజు రోజుకు కూడా తీవ్ర రూపం దాలుస్తున్న పరిస్థితి. దానిపై పెద్ద ఎత్తున బీసీ సంఘాలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వైఖరిని, ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతూ వారంతా కూడా గలం విప్పుతున్న సందర్భం. ఈసారి బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ గారు కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ఆశలు కల్పించి అస్త్ర సన్యాసమా అంటూ ఆయన చెప్పిన అంశానికి సంబంధించిన వార్త కనిపిస్తూ ఉంది. సుప్రీంకోర్టు తీర్పును ముందు పెట్టి 42% కోటా ఎగువేతకు యత్నాలు, రిజర్వేషన్లు 50% లోబడి అనడం ఆత్మహత్య సదృశ్యమే, రాజ్యాంగ ధర్మాసనం తీర్పును సవాల్ చేయాలంటూ నేను నిరంజన్ గారు కోరిన అంశం మనం చూస్తూ ఉన్నాం. ఆ అంశానికి సంబంధించిన వివరాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. దీనికి తోడు పార్టీ కోటా మెలిక, బీసీలకు ధోకా అంటూ బీసీ రిజర్వేషన్లు కేవలం పార్టీ పరంగా మాత్రమే ఇవ్వగలుగుతాం, స్థానిక సంస్థల ఎన్నికల్లో చట్టబద్ధంగా ఇస్తామన్న హామీని నిలబెట్టుకోలేమని చెప్పేసి ప్రభుత్వం చెప్పడంపై బీసీ సంఘాలు మండిపడుతున్న అంశానికి సంబంధించిన వార్త ఇది. 42% బీసీ రిజర్వేషన్ల హామీకి మరోసారి సర్కారు తూట్లు, పంచాయతీ ఎన్నికల్లో పార్టీ పరంగా కోటా అమలుపై డ్రామా, పార్టీ గుర్తులపై జరగని ఎన్నికలకు పార్టీ కోటా అంటూ బిల్డప్ అంటూ ఈ వార్త కూడా కనిపిస్తుంది. పంచాయతీ ఎన్నికలు వాస్తవానికి పార్టీ గుర్తులపై జరగని ఎన్నికలకు మీరు పార్టీ కోటా కింద ఎలా లెక్కగడతారు, ఎట్లా బిల్డప్ ఇస్తారని చెప్పి నిలదీస్తున్నారనే అంశం ఇక్కడ మనం చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ టికెట్ల కోటాపై క్యాబినెట్లో తీర్మానం ఎందుకు అంటూ మరో అంశం కూడా కనిపిస్తుంది. వాస్తవానికి పార్టీ టికెట్లకు సంబంధించిన వ్యవహారం పార్టీ ఆఫీసులో చర్చ జరగాలి, పార్టీ ఆఫీసులో దానికి సంబంధించిన నిర్ణయాలు వెలువడానికి సంబంధించిన చర్చలు క్యాబినెట్లో జరగడం, పార్టీ పరంగా ఇస్తామని చెప్పి క్యాబినెట్లో తీర్మానం చేయడం ఎందుకు అనే ఒక ప్రశ్న కూడా తలెత్తుతోందనే అంశం కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ప్రశ్నిస్తున్న బీసీ సంఘాలు కాంగ్రెస్ సర్కారు దగాపై ఆగ్రహం అంటూ ఏ రకంగా కులగణనను మొదలుకొని బీసీ సంఘాలు జీవో కావచ్చు, తీర్మానం కావచ్చు, ప్రతి సందర్భంలో కూడా కాంగ్రెస్ సర్కారు కేవలం మభ్యపెట్టే ప్రయత్నం చేసింది తప్ప చిత్తశుద్ధితో ఇచ్చిన హామీని, కామారెడ్డి డిక్లరేషన్ను
అమలు చేయాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఏ కోశాన కనిపించట్లేదు. చివరికి పంచాయతీ ఎన్నికలను కూడా ఈ రకంగా మభ్యపెట్టి ఏదో రకంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలన్న ప్రభుత్వం ఏదైతే ప్రయత్నం చేస్తుందో దీన్ని తప్పకుండా తిప్పికొడతాం, ప్రజాక్షేత్రంలో ప్రభుత్వాన్ని ఎండగడతామని చెప్పేసి వారంతా అల్టిమేటం జారీ చేస్తున్న అంశం కూడా ప్రధానంగా ఇక్కడ మనకు కనిపిస్తోంది. వాటికి సంబంధించిన వివరాలు కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక 1 నుంచి 9 వరకు బకాయిలపై నిరసన, పెండింగ్ బిల్లులు ఇచ్చాకే ఎన్నికలకు వెళ్ళాలి అని చెప్పి ఇదే అంశానికి సంబంధించిన మరో వార్త కూడా మనం చూస్తున్నాం. సర్పంచులు, మాజీ సర్పంచులు ఎవరైతే ఉన్నారో సర్పంచుల సంఘానికి సంబంధించిన జేఏసీ ఈ డిమాండ్ చేసింది. పెద్ద కాంట్రాక్టర్లకు సంబంధించిన బిల్లులను ఆగమేఘాల మీద విడుదల చేస్తూ ఉన్నారు. వాటికి సంబంధించిన ప్రక్రియ మాత్రం ఆగట్లేదు. కానీ ఇన్ని నెలలు, దాదాపు 2 ఏళ్ళు కావస్తున్నా కూడా ఎందుకోసం సర్పంచులకున్న బిల్లులను మీరు పెండింగ్లో పెడతా ఉన్నారు? ఇంత భారీ స్థాయిలో అప్పులు తీసుకొస్తున్నారు. మరి తెచ్చిన అప్పులు ఎక్కడ పోతా ఉన్నాయి? చివరికి వస్తున్న ఆదాయాల నుంచి కూడా ఎందుకు మీరు ఇవ్వట్లేదని చెప్పేసి సర్పంచులు డిమాండ్ చేస్తున్న సందర్భం. ఓవైపు ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతోంది, ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయాలు పడిపోతూ ఉన్నాయి. ఇంకెప్పుడు మా బకాయిలు చెల్లిస్తారని చెప్పేసి సర్పంచుల సంఘం జేఏసీ డిమాండ్ చేస్తూ ఈ 1 నుంచి 9 వరకు బకాయిలపై పెద్ద ఎత్తున నిరసన చేపట్టి ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచాలని చెప్పేసి సర్పంచ్లంతా కూడా నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయ నేపథ్యంలో మరోసారి వారంతా కూడా ఆందోళన పథం పట్టబోతున్న వార్త మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇంకోసారి తెలంగాణ టుడే చూద్దాం. తెలంగాణ టుడేలో సెంట్రల్ స్టేట్ పుష్డ్ ఫార్మర్స్ ఇంటూ వార్త. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా కలిపి రాష్ట్రంలోని రైతులను పూర్తిగా సంక్షోభంలోకి నెట్టారని నిన్న బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన అంశం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నిన్న రైతులను పరామర్శించిన అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. బ్లేమ్స్ బోత్ ఫర్ కాటన్ ప్రొక్యూర్మెంట్ ఫెయిల్యూర్, బ్యాగ్స్ హైవే బ్లాకేడ్ ఆన్ నవంబర్ 21న చేపడుతున్న జాతీయ రహదారుల దిగ్బంధం కార్యక్రమానికి తప్పకుండా ఆ కార్యక్రమంలో కూడా రైతులతో కలిసి పాల్గొంటామని నిన్న కేటీఆర్ గారు ప్రకటించిన అంశం కూడా మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇందులో ఈ మొత్తం పాపంలో ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ 2 ప్రభుత్వాలకు సంబంధించిన పాత్ర ఉంది, 2 ప్రభుత్వాల వైఫల్యం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీసం ఈ పత్తి కొనుగోళ్లకు సంబంధించిన అంశంపై కేంద్రానికి కనీసం ప్రతిపాదనలు పంపించకపోవడం, రాష్ట్ర స్థాయిలో సమీక్షలు నిర్వహించకపోవడం, చివరికి కేంద్రం కూడా అంతర్జాతీయ ఒత్తిళ్లకు తలొగ్గి దేశంలోని రైతులు, అన్నిటికంటే ముఖ్యంగా అత్యధికంగా పత్తి పండించే తెలంగాణ రైతుల నోట్లో 2 ప్రభుత్వాలు కూడా కలిసి మట్టి కొడుతున్నాయనే అంశం నిన్న పెద్ద ఎత్తున కేటీఆర్ గారు మండిపడిన వార్త ప్రధానంగా మనకు అన్ని పత్రికల్లో కూడా ఈరోజు కనిపిస్తోంది. అంశానికి సంబంధించిన వివరాలు మనం చూస్తూ ఉన్నాం. అలాగే టాప్ మావోయిస్ట్ వైఫ్ కిల్డ్, ఎన్కౌంటర్ ఇన్ ఏపీ ఆల్సో ఎలిమినేట్స్ కీ మెంబర్స్ ఆఫ్ హిడ్మాస్ టీమ్ అంటూ మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా నిన్న ఎన్కౌంటర్లో మరణించారు. ఆ అంశానికి సంబంధించిన వార్త కూడా మనకు అన్ని పత్రికల్లో ఈరోజు ప్రధానంగా కనిపిస్తోంది. దానికి సంబంధించిన వివరాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇవి ఈరోజు పత్రికల్లో ప్రధానంగా వచ్చిన వార్తలు.